హాయ్ డియర్ ఆస్పిరెంట్స్, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్లో సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రిపరేషన్లో భాగంగా మనకు ఈ కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఏ టాపిక్స్ చూడాలనేటువంటి అంశాల గురించి ఒకసారి చూస్తే, ముఖ్యంగా మనకు ఈరోజు ఈ సెషన్లో కరెంట్ స్పేస్ టెక్నాలజీలో ఏ టాపిక్స్ పైన మనం ఫోకస్ చేయాలనేటువంటి విషయాల గురించి చూద్దాం. సో ఇందులో మనకు యూనిట్ 1 అనేది ఉంది. ఆ యూనిట్ 1 అనేది కంప్లీట్లీ డైనమిక్ ఏరియా అని చెప్తాం. అందులో స్పేస్ టెక్నాలజీ, ఈ స్పేస్ టెక్నాలజీలో స్టాటిక్గా ఉన్నటువంటి కాన్సెప్చువల్ టాపిక్స్తో పాటుగా కరెంట్ స్పేస్ టెక్నాలజీలో ఫోకస్ చేయాల్సినటువంటి టాపిక్స్ గురించి ఒకసారి చూస్తే, ఇందులో మనకు పిఎస్ఎల్వి రాకెట్స్ అంటున్నాం. ఈ పిఎస్ఎల్వి రాకెట్స్లో మనకు 2023 నుంచి ఇప్పటి వరకు లాంచ్ చేసినటువంటి పిఎస్ఎల్వి రాకెట్స్, సే ఫర్ ఎగ్జాంపుల్ పిఎస్ఎల్వి C57, 58, 59, 60. సో ఈ పిఎస్ఎల్వి లాంచెస్, వాటితో పాటుగా జిఎస్ఎల్విని నాటీ బై అని ఎందుకు అంటున్నాము, ఈ మధ్య జిఎస్ఎల్వి ద్వారా మనము రీసెంట్గా లాంచ్ చేసినటువంటి శాటిలైట్ ఏంటి, ఇన్సాట్ 3DS అనేది. సో ఈ అంశాల గురించి, దాంతో పాటుగా క్రయోజెనిక్ ఇంజన్ అని అంటున్నాం. ఈ క్రయోజెనిక్ ఇంజన్ అంటే ఏంటి, ఆ క్రయోజెనిక్ ఇంజన్లో ఎటువంటి ప్రొపల్లెంట్స్, ఎటువంటి ఫ్యూయల్స్ మనం ఉపయోగిస్తున్నాం, దీంతో పాటుగా లాక్స్ మీథేన్ ఇంజన్ అంటాం, లిక్విడ్ ఆక్సిజన్ మీథేన్ ఇంజన్. అదేవిధంగా జీసాట్ 7B, ఈ జీసాట్ 7B ఎందుకు మనకు న్యూస్ లో ఉంది. అదేవిధంగా గగన్ ఈ గగన్ అనేది కూడా ఒక నావిగేషన్ సిస్టమ్. గగన్ ని ఎవరు డెవలప్ చేశారు, ఎందుకోసం డెవలప్ చేశారు, దీంతో పాటుగా జెమిని అని అంటున్నాం, గగన్ ఎనేబుల్డ్ మ్యారినర్స్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ ఇన్ఫర్మేషన్. సో ఈ జెమిని అనేటువంటి డివైస్ ఏంటి, ఎవరు లాంచ్ చేశారు, ఎందుకోసం లాంచ్ చేశారు, ఇన్సాట్ 3DS అనేటువంటి ఉపగ్రహం. సో ఇది ఒక మెటీరియాలజికల్ శాటిలైట్, ఈ రాకెట్ ద్వారా లాంచ్ చేయబడింది. అదేవిధంగా మనం చంద్రయాన్ ప్రయోగాలు చేశాము. చంద్రయాన్ ప్రయోగాలు లూనార్ మిషన్స్ అంటాం. చంద్రయాన్ 1, 2 చేశాం. దీనికి ఫాలో ఆన్ మిషన్ గా చంద్రయాన్ 3ని లాంచ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి మెయిన్ ఫీచర్స్, దీంతో పాటుగా మనం ఆస్ట్రోనామికల్ శాటిలైట్స్ అనేటువంటి ఎక్స్పోసాట్, అదేవిధంగా దానికి ముందు మనం ప్రయోగించినటువంటి ఆస్ట్రోసాట్, అదేవిధంగా ఆదిత్య L1 అని అంటున్నాం. ఈ ఆదిత్య L1 యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏంటి, L1 అంటే ఏంటి, లాగ్రాంజ్ పాయింట్ అని అంటున్నాము, ఎంత దూరంలో ఉంది అనేటువంటి విషయాల గురించి తెలుసుకోవాలా. దీంతో పాటుగా మనం ఫ్యూచర్ లో, అంటే ఈ మోస్ట్లీ 2025లో లాంచ్ చేయబోతున్నటువంటి గగన్యాన్ మిషన్. సో అంటే మానవ సహిత అంతరిక్ష యాత్ర, చంద్రుడిపైకి ఇస్రో చేపడుతున్నటువంటి యాత్ర, ఈ గగన్యాన్ సంబంధించినటువంటి విషయాలు. దీంతో పాటుగా వ్యోమిత్ర అనేటువంటి ఒక హ్యూమనాయిడ్ రోబోట్, ఈ గగన్యాన్ మిషన్ కోసం తయారు చేసినటువంటి వ్యోమిత్ర సంబంధించినటువంటి అంశాలు. దీంతో పాటుగా శుక్రయాన్ అని అంటున్నాం, శుక్రుడిపైకి ఇస్రో చేపడుతున్నటువంటి యాత్ర. అదేవిధంగా నిసార్ ప్రాజెక్ట్ ఉంది, నిసార్ మిషన్ అని అంటున్నాం. ఈ నిసార్ మిషన్ అనేది ఏ దేశాల మధ్య ఉన్నటువంటి కొలాబరేటివ్ మిషన్ అనేది, మనం దీనికి ఉద్దేశాలు ఏంటి అవి గుర్తుపెట్టుకోవాలా. దీంతో పాటుగా ప్రాజెక్ట్ నేత్ర అని అంటున్నాం. ఈ ప్రాజెక్ట్ నేత్ర అనేది దేనికి సంబంధించినటువంటిది, సో దానికి ఫీచర్స్ ఏంటి, దీంతో పాటుగా డార్క్ స్కై రిజర్వ్స్ అని అంటున్నాం. డార్క్ స్కై రిజర్వ్ అనేది భారతదేశంలో ఎక్కడ ఏర్పాటు చేయదలిచినాము, సో ఈ డార్క్ స్కై రిజర్వ్ యొక్క ఉద్దేశం ఏంటి, అదేవిధంగా ఏరీస్ టెలిస్కోప్ అని అంటున్నాం. ఏరీస్ టెలిస్కోప్ అనేది ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగింది, దాంతో పాటుగా ఇంకా మిగిలినటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ఖగోళ దర్శనం లేదా టెలిస్కోప్స్ అనేటివి, వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇక మిగిలినటువంటి ఇంటర్నేషనల్ స్పేస్ రిలేటెడ్ సంబంధించినటువంటి జేమ్స్ వెబ్ అనేటువంటి టెలిస్కోప్, నాసాకు సంబంధించినది. అదేవిధంగా ఆర్టిమిస్ అకార్డ్స్, స్పాడెక్స్, కర్మాన్ లైన్, సో కర్మాన్ లైన్. వీటితో పాటుగా కెస్లర్స్ సిండ్రోమ్ అని అంటున్నాము. ఈ కెస్లర్స్ సిండ్రోమ్ అనేది దేనికి సంబంధించినది, దేని ఉద్దేశించి చెప్పాం కెస్లర్ సిండ్రోమ్ అనేది, ఎందుకు దానికి పేరు వచ్చింది. అదేవిధంగా నూర్ 3 అనేటువంటి శాటిలైట్, దీంతో పాటు గెలాక్టిక్ టైడ్స్ అని అంటున్నాం, గెలాక్టిక్ టైడ్స్. అదేవిధంగా ఓసిరిస్ అంటే ఏంటి, అదేవిధంగా ఒడిసియస్, జర్త్, అదేవిధంగా స్కావో, స్కావో అని అంటున్నాం. దీంతో పాటుగా NSIL అది ఇన్ స్పేస్, అదేవిధంగా చివరిగా మనకు మెటీరియాలజికల్ శాటిలైట్స్ అని అంటున్నాం. సో మెటీరియాలజికల్ శాటిలైట్స్ లో కూడా ఇంతకు ముందు కూడా మనము ఇన్సాట్ 3DS అని చదువుకున్నాం. సో ఇన్సాట్ 3DS ఇవి ఈ ఏరియాస్ పైన మనము ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అంటే స్టాటిక్ స్పేస్ టెక్నాలజీతో పాటుగా ఈ మధ్య కాలంలో, అంటే 2023 దగ్గర నుంచి మొదలుకొని ఇప్పటి వరకు న్యూస్ లో ఉన్నటువంటి స్పేస్ రిలేటెడ్ కరెంట్ టాపిక్స్ అన్నమాట. వీటితో పాటుగా కొలాబరేటివ్ గా మనకు ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్ అన్నిటి ఏమున్నాయి,
ఆ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ నాసా కావచ్చు, జాక్సా కావచ్చు, అదేవిధంగా మనకు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి సంబంధించినటువంటి, రష్యాకు సంబంధించినటువంటి కొన్ని ఇంటర్నేషనల్ మిషన్స్ ఏమన్నా ఉన్నాయా, సో వాటికి సంబంధించిన సమాచారాన్ని కూడా మనం కొంతవరకు ఈ షార్ట్ పీరియడ్ లో మనము తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. సో కాబట్టి ఫస్ట్ యూనిట్ అనేది చాలా డైనమిక్ టాపిక్. అందులో మేజర్ గా మనకు స్పేస్ టెక్నాలజీ, డిఫెన్స్, ఐసిటి, ఎమర్జింగ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అంశాలు ఎక్కువగా న్యూస్ లో ఉండడం జరిగింది. వాటిని ఎంతవరకు వీలైతే అంత షార్ట్ గా మనము ప్రిపేర్ అయ్యి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో కాబట్టి ఇవి కరెంట్ అంశాలపైన ఫోకస్ చేయాలా. సో వీలైనంత వరకు ఇది ఫోకస్ చేయండి. ఒకవేళ మీకు కుదరదు అనుకుంటే సో మనము ఈ కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించినటువంటి కోర్స్ కూడా లాంచ్ చేయడం జరిగింది. ఈ టాపిక్స్ అన్ని కూడా మనకు కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేటువంటి కోర్సులో అవైలబుల్ ఉండడం జరుగుతుంది. సో ఇందులో మనము పిఐబికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, డిఎస్టి డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, డిఆర్డిఓ, ఇస్రో, అదేవిధంగా డిబిటి డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, ఐసిఎంఆర్ రిలేటెడ్, సో వీటికి సంబంధించినటువంటి అన్ని కరెంట్ టాపిక్స్ ని మనం కవర్ చేయడం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి షార్ట్ నోట్స్ కూడా పీడిఎఫ్ రూపంలో అవైలబుల్ ఉంటుంది. కాకపోతే ఈ పీడిఎఫ్ అనేది మనకు ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, ఎక్స్ప్లెనేషన్ పార్ట్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంటుంది. ఇక మీరు ఒకవేళ ఈ కోర్స్ కావాలనుకుంటే ఈ హిదాయతుల్లా సార్ క్లాసెస్ అనేటువంటి యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని ఇందులో ఈ కోర్సులో ఎన్రోల్ అవుతే మీకు ఈ టాపిక్స్ అన్ని కవర్ అవుతాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఈ నంబర్కి కాల్ చేయండి, సో లేదంటే మెసేజ్ చేయండి. సో సో ఈ కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఓకే, థ్యాంక్ యూ.